నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. రీసెంట్గా రెంటపాళ్లలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ప్రజలు. అంటే తలశిల రఘురాం అంటే జగన్ ఏది చెప్తే అది చేసే వ్యక్తి. మరి ఈయన ఏదైతే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారో అదే తూచా తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మరి పోలీసులు చెప్పారు. కనీసం ఒక వైసీపీ వాళ్ళ కదా చెప్తుంది, వాళ్ళ వల్ల కదా ఇది జరిగింది, మనం ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందాము అని ఒక్క పోలీస్ అధికారి కూడా ఆలోచించలేదు. ఇక్కడే ప్రశ్న, పోలీసుల్లో కూడా జగన్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఓకే, ఇది మరవక ముందే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్. పార్వతీపురంలో స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలంటే 3-4 తరగతి చదువుకుంటున్న పిల్లల్ని ధర్నాకి తీసుకెళ్లారు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ వాళ్ళు తీసుకెళ్లడం ఏంటి? తీసుకెళ్తుంటే హెడ్ మాస్టర్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? పిల్లలు స్కూల్కి వస్తారు, తల్లిదండ్రులను తీసుకెళ్ళండి అని చెప్పలేకపోయారు. అట్లీస్ట్ ఉన్నతాధికారులకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. యాక్సిడెంట్ అయ్యేంత వరకు కూడా ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అసలు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు? పార్టీ కోసం అంటే ఇక్కడ కూటమి కోసం, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా లేదా జగన్ కోసం పనిచేస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. 2 ఇన్సిడెంట్స్, రెండింటినీ చూస్తుంటే కనుక ఒకటే క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి మనుషులు అన్ని చోట్ల ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కానీ ఈ ప్రభుత్వం కోసం కాదు జగన్ కోసం పనిచేసే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే జగన్ ఏ స్థాయిలో తన మనుషుల్ని విస్తరించాడో అర్థమవుతుంది అని చెప్పి జనాలు అంటున్నారు. సార్, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా పార్వతీపురంలో జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఎమ్మెల్యే విజయేంద్ర గారి స్టేట్మెంట్ కూడా నేను చూసా. ఎక్స్ ఎమ్మెల్యే కంబాల జోగులు, అవును, ఆయన ద్వారా ఈ చిన్నపిల్లలతోటి నిరసన కార్యక్రమం టేకప్ చేశారు. ఇప్పుడు సహజంగా ఉపాధ్యాయులు అడ్డుకోవాలి, అవును, రాజకీయ నాయకులు వచ్చి అది అక్కడ ఇష్యూ జెన్యూనైనా, అక్కడ పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలుగుతున్న అంశమైనా ఆ అంశాన్ని రిప్రజెంట్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ పరంగా రిప్రజెంట్ చేస్తే ఆ హెచ్ఎం తన ఎంఈఓకి తెలియజేయాలి, ఎంఈఓ దగ్గర నుంచి డిఈఓకి క్యారీ అవ్వాలి, డిఈఓ నుంచి జిల్లా అధికారులకి, డిఈఓనే ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అతని నుంచి తన సుపీరియర్ అధికారులకి ఆ ఇష్యూ క్యారీ అవ్వాలి. లేదు దాని పట్ల ప్రభుత్వానికి ఏదైనా, ప్రభుత్వం మా మొర ఆలకించటం లేదు, మా పిల్లలకి అసౌకర్యం కలుగుతూ ఉంది, ఇప్పుడు ఈ 3-4-5 తరగతుల్ని స్కూళ్ళ విలీనం పేరిట దగ్గరలో ఉన్న ఆదర్శ పాఠశాలలో కలపటం వల్ల పిల్లలు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది, అక్కడ పిల్లలేం చాలా దూరం వెళ్ళట్లా, పిల్లలు అదే ఊర్లో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఈ 3-4-5 తరగతులను మెర్జ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగేది ఏంటంటే చాలా వరకు మనం తల్లిదండ్రులను, స్థానిక రాజకీయ నాయకులను బ్లేమ్ చేస్తాం, కానీ ఈ అలజడులు రేపేది ఉపాధ్యాయులు. వాళ్ళే చిన్నపిల్లలకి ఏం తెలుసు? చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఈ స్కూల్కి వెళ్ళినట్టే ఈ స్కూల్కి వెళ్తారు, చిన్నపిల్లలు మేము ఈ స్కూల్కి వెళ్ళము వేరే స్కూల్కి వెళ్తామని చెప్పని రోడ్డెక్కి ధర్నాలు చేస్తారా? అది పిల్లలలో కలిగిన భావోద్వేగాలు కాదవి, పిల్లలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. అయితే ఉపాధ్యాయులు ఈ స్కూళ్ళని, ఈ విలీన ప్రక్రియని అడ్డుకోవటం కోసం ఒక తాత్కాలిక ఉద్యమానికి ఈ రాజకీయ నాయకుల్ని, తల్లిదండ్రుల్ని ప్రేరేపించి పిల్లల్ని అస్త్రాలుగా, అంటే పిల్లలు రోడ్డెక్కితే దానికి కొంచెం మీడియా కవరేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి పిల్లలు మాకు అసౌకర్యం కలుగుతుంది అని చెప్పని వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు నిరసనలో పాల్గొన్నారు అని అంటే కొంచెం మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశం అవుద్ది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలకి ఉపాధ్యాయులే బాధ్యులు. లేనప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఏంటి? ఇందాక మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా ప్రతిపక్ష హోదా లేని అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఉన్నా, అధికార పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమానికి పిల్లల్ని తరలించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు, ఆక్షేపణీయం. ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని 3-4-5 తరగతులు చదివే పిల్లల్ని తీసుకెళ్లి రాజకీయ పరమైన నిరసన కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేయడం ఏంటి? ఇక్కడ మీరు వైసీపీ పార్టీని ఆక్షేపిస్తున్నారు. వైసీపీ పార్టీకి అది ఏ విధంగా ఆక్షేపణీయం కాదు వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన విద్యా కానుక పంపిణీ సందర్భంగా, అమ్మఒడి నిధులు విడుదల సందర్భంగా చిన్నపిల్లల్ని, టీచర్లని వేలాది మందిని తరలించుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి బహిరంగ సభలు పెట్టి, ఆ బహిరంగ సభల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు వైవాహిక జీవితం గురించి ప్రసంగాలు చేశాడు, మీడియా సంస్థలను దూషించాడు, చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాయకులకి, వాళ్ళకి ఆ విధమైన విఘ్నత వాళ్ళకి లేదు. అరే ఈ వీళ్ళు పిల్లలే, ఈ పిల్లల్ని మనం ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదే అని చెప్పనే కనీస మాత్రపు బేసిక్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయం. ఆ రాజకీయం వీళ్ళు చెప్పే తినటానికి ఆ ప్రేక్షకులుగా వాళ్ళు
పిల్లల్ని ఎంచుకుంటారు, పిల్లల తల్లుల్ని ఎంచుకుంటారు, ఆ పాఠాలు చెప్పే టీచర్ని ఎంచుకుంటారు. వాళ్ళు చెప్పే సోది వినేవాళ్ళు కావాలి. వాళ్ళు రాజకీయ అస్త్రాలుగా ఎవరినైనా సమిధలుగా మార్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ 100% ఆ టీచర్ది బాధ్యత రాయిచి ఉంది, అక్కడ స్థానిక నాయకుడిది బాధ్యత రాయిచి ఉంది. ఇటువంటి దానిలో తమ పిల్లలు భాగస్వాములైనందుకు ఖచ్చితంగా తల్లిదండ్రులైనా సరే 100% ఈ విషయంలో నిలదీయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఈ సింగయ్య మరణం అంశాన్ని వక్రీకరిస్తూ పోలీసులకి వైసీపీ ఎమ్మెల్సీ తలసల రఘురాం సమాచారం ఇచ్చాడు. ఆ ఇచ్చిన సమాచారాన్ని కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా, దాని అథెంటిసిటీ గురించి వీళ్ళు పరిశీలించుకోకుండా యథావిధిగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి, సమాజానికి, ప్రజలకి ఆ సమాచారాన్ని ఎస్పీ స్థాయి అధికారి తెలియజేయటం అనంటే 100% బాధ్యత రాయించాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చాలా సమావేశాల్లో చెప్పారు, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్కి పెద్ద బిడ్డలు, ప్రజలకి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడానికి పెద్ద బిడ్డలు, వాళ్ళ చిన్నాయన గొడ్డలతో నరకబడి చంపితే సహజ మరణం అని చెప్పని ప్రచారం చేశారు. నేను కూడా అది నిజమేనని చెప్పి నమ్మాను అనుకున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. తర్వాత ఎప్పుడు అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని నాకు ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని కథనాలు రాసిన ప్రబుద్ధులు వీళ్ళ నైజం ఇది అని చెప్పని ఆయన ఈ మధ్యకాలంలో పదే తన శ్రేణులని, తన శాసనసభ్యుల్ని, అధికారులను కూడా మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చరిత్ర ఇది, వాళ్ళు ఒకటి చేసి ఇంకొకటి అని చెప్పని ప్రచారం చేయగలిగిన ఘనా పార్టీలు, వాళ్ళ విషయంలో చాలా ఎలర్ట్గా ఉండాలని చెప్పని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా అనుభవం, ట్రాక్ రికార్డు కళ్ళ ముందు ఉంది కదా. విజయసాయిరెడ్డి తానే మీడియాకి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆయన అడిగారు, ఎవరు చెప్తే మీరు ఈ మాట చెప్పారు అంటే, నాకు ఇంకెవరు అవినాష్ రెడ్డి చెప్పాడు అంటే. ఏంటి అక్కడ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఎవరైతే సాక్ష్యాధారాలు జరిపేశారో, ఎవరైతే సూత్రధారుడుగా ఈ హత్యకు బాధ్యుడు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి అతను అక్యూజ్ నెంబర్ 8గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి ఈయనకి అది సహజ మరణం అని చెప్పాడంట. ఈయన క్రాస్ చెక్ చేసుకోకుండానే మీడియాకి, ప్రజలకి వివేకానంద రెడ్డి గారు సహజ మరణం చెందాడని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాడు. అంటే సేమ్ టు సేమ్ ఇవాళ ఆ రోజు వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, ఆడిటరు, అంతటి వ్యక్తే అంత ఈజీగా నమ్మేసి ప్రచారం చేసినప్పుడు ఇవాళ ఎస్పీ స్థాయి అధికారి ఇతనికైనా కూడా ఏం జరిగింది, వీళ్ళు చెప్పేదాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఏ వెహికల్ కింద పడ్డాడు, ఏమన్నా రాకెట్ సైన్స్ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్గా పోలీసులు ఉన్నారు, అక్కడ వేల మంది పబ్లిక్ హాజరై ఉన్నారు. ఏ వెహికల్ కింద పడ్డాడు అనేది వాళ్ళు ప్రజల నుంచి వెరిఫై చేసుకోలేరా? ఆ ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా అది. ఆ విధమైన ప్రచారం వాళ్ళ వైపు నుంచి ఈ సమాచారం ఇస్తున్నప్పుడు అక్కడ మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి నిర్ధారణ చేసుకోవాలి కదా, ప్రాపర్ ఫీడ్బ్యాక్ తెప్పించుకోవాలి కదా, గ్రౌండ్ రియాలిటీ వెరిఫై చేసుకున్నాక కదా అఫీషియల్గా రివీల్ చేసేది. అంటే ఇక్కడ ఏమైంది, మిమ్మల్ని కూడా వాళ్ళు బాల్తో కొట్టించగలిగారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన పలుకుల్ని పలికే చిలకలుగా మీరు తయారయ్యారు. అలాగే వాళ్ళ హెచ్ఎం కూడా అతని బాధ్యత రాహిత్యం, అతను కూడా అక్కడ తనకి ఉన్న ఇన్కన్వీనియన్స్, తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, ఆయనకు ఆ స్కూలు అంటే ఈ క్లాసుల్ని ఆదర్శ పాఠశాలలో కలపడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రెచ్చగొట్టాడు, ఆ లోకల్ పాలిటీషియన్ ఇన్వాల్వ్ చేశాడు, పేరెంట్స్ని చెప్పాడు, పిల్లల్ని పంపించాడు. ఇప్పుడు పిల్లలు ఇలా ఫీల్ అవుతున్నారు, పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతున్నారు అని చెప్పని చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. 100% ఇవాళ ఎవరో ఎమోషన్స్కి, హెచ్ఎం ఎమోషను రాజకీయంగా లబ్ధి పొందాలనే అక్కడ స్థానిక రాజకీయ నాయకుడి ఎమోషన్కు చిన్నపిల్లల్ని పావులుగా వాడుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు, సమర్థించకూడదు. చట్టపరంగా ఇంకొకసారి ఈ విధంగా పిల్లలని కనుక దుర్వినియోగం చేస్తే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది రుజువు చేయడం కోసమైనా సరే ఈ విధమైన చర్యకు బాధ్యులైన వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా హెచ్ఎం మీద చర్య తీసుకోవాలి, ఆ రాజకీయ నాయకుడి మీద కేసు నమోదు చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.